అరే! వీణ్ణెందుకు తీసుకున్నార్రా అనే దగ్గర నుండి, విన్నర్ ఎందుకు కాకూడదురా అనే కాడికి ఎదిగిన డిమాండ్ పవన్ జర్నీని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దాంతో పాటు వీక్ బై వీక్ తను వీక్ అవుతూ వచ్చిన విధానం అండ్ స్ట్రాంగ్ అవుతూ మీదికొచ్చిన విధానం 2 అండ్ విన్నర్ క్వాలిటీస్. డిమాండ్ పవన్ దగ్గర ఉన్న విన్నర్ క్వాలిటీస్ ఏంది అండ్ నెగెటివ్స్ కూడా మనం మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది వీడియో. చాలా మంచిగుంటది వీడియో. ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరి. నేను డిమాండ్ పవన్ పీఆర్, డిమాండ్ పవన్‌కి అందుకే వీడియో చేసినాం అనేటోళ్ళకి చెప్తున్నా. దీనికంటే ముందు సంజనాక విన్నర్ క్వాలిటీస్ గురించి వీడియో చేసిన. దానికంటే ముందు ఇమాన్యుల్ విన్నర్ క్వాలిటీస్ గురించి కూడా వీడియో చేసిన. తనుజాకి, కళ్యాణ్‌కి మనం చేయాల్సిన అవసరం లేదు. మనం చేసినా, చెప్పినా వినేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాన్సు, ఆ ఫాలోవర్సు, వాళ్ళకి ఓటేసేటోళ్ళు గట్టిగున్నారు. ఆయనకు 40, ఆమెకు 40% పడతాంది. కాబట్టి వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళలో అద్భుతమైన విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ పవన్ అయితే ఎందుకు కావద్దు విన్నర్? ఎందుకు కావద్దు? ద బాహుబలి ఆఫ్ ద 'బిగ్ బాస్' సీజన్ 9 అంత తోపు కంటెస్టెంటు. హ్యూమర్ ఉంది, టాస్క్‌లో పర్ఫార్మెన్స్ ఉంది. 100% కాదు 1000% పెట్టడానికి కూడా రెడీగా ఉంటాడు. గెలిచినా, ఓడినా ఒకే రకంగా ఉండే మనిషి. ఓడినా, గెలిచినా మళ్ళీ ఎంబటే పోయి కిచెన్‌లో అందరికీ వంట చేసి పెట్టే మనిషి. అట్లాంటి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. అంటే 24/7 తనతో వర్క్ చేయించిన గింత అలుపన్నది లేని ఒక నదిలాగా ప్రవహించే డిమాండ్ పవన్ గురించి, విన్నర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకోవాల్సిందే. సరే, ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. అండ్ ఇది బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, బిగ్ బాస్ని ఇష్టపడేటోళ్ళు, డిమాండ్ పవన్ ఇష్టపడకపోని బిగ్ బాస్ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్ రన్నర్ దాకానన్నా పోకూడదా? థర్డ్ ప్లేస్ కన్నా పోవద్దా? టాప్ 5లో ఫిఫ్త్ పొజిషన్లో ఉండాలనా, ఫోర్త్ పొజిషన్లో ఉండాలనా, ఎందుకు రన్నర్ కావద్దు అని ఎంకరేజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నా. ఎవరి క్వాలిటీస్ బాగా అనిపిస్తే వాళ్ళకి ఓటేసుకోండి, వాళ్ళని ముందుకు పంపండి. కనీసం వాళ్ళకు ఒక 15 లక్షలు, 20 లక్షలు సూట్ కేసు వచ్చేటట్టు చేయండి చెప్తున్నా. థర్డ్ పొజిషన్ దాకా నన్ను పోతే ఎంతో కొంత ఆఫర్ చేస్తారు. అవునా కదా? తీసుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే విన్నర్ కంటెస్టెంట్లు సక్కం పూసలేం కాదు, ఇతనేం డౌన్ కాదు. అందరూ అందరే కాబట్టి వీళ్ళంతా ముందుకు పోతే బెటరే. రైట్. ఫస్ట్ వీక్ బై వీక్ వస్తాయి ఈ వీడియో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంతకంటే ముందు మనం విన్నర్ క్వాలిటీస్ గురించి డిస్కస్ చేసిన వీడియో కంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకు చెప్తానంటే వీక్ బై వీక్ పోతున్నా. రైట్. వీక్ 1 అగ్ని పరీక్ష అయిపోయింది. అగ్ని పరీక్షలో ఖచ్చితంగా అగ్ని పరీక్ష అనే షోలో ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే పర్సన్స్ ఎవరు అని అంటే, ఆ టైంకి ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ హరీష్ని తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత శ్రీజాని తీసుకుంటారు. తీసుకుంటే దివ్యనికితని తీసుకుంటారు. అండ్ షాకిబ్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అట్లనే నాగ ప్రశాంత్ కంపల్సరీ కంటెస్టెంట్. ఎందుకంటే నాగా ఈజ్ ద విన్నర్ ఆఫ్ దట్ సీజన్ అనుకోవాలి. శ్రీజ అండ్ నాగా వాళ్ళే తోపులు ఆఫ్ దట్ సీజన్. సో ఖచ్చితంగా తీసుకుంటారు అనుకుంటే, కట్ చేస్తే ఎంత అన్యాయం అంటే నాగాని అసలు రానియాలి. నాగాని మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం మూడో వారంలో అంటే అప్పుడు కూడా రానియలే. మనకు ఆ టైంలో చాలా కోపం వచ్చింది ఒక పర్సన్ మీద, ఇద్దరు పర్సన్స్ మీద. అందులో ఒకటి మర్యాద మనీష్. ఆ సీజన్లో పెద్ద అంటే అగ్ని పరీక్షలో పెద్దగా ప్రూవ్ చేసుకోలేదు. ఒక ఎపిసోడ్లో గట్టిగా ఉంటుంది, మిగతా ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేదు. కానీ మనీష్ని తీసుకున్నారు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ తనది, డిఫరెంట్ మెంటాలిటీ. సో అతన్ని తీసుకున్నారు. డిమాండ్ పవన్ని తీసుకున్నారు. అసలు ఆ షోలో, అగ్ని పరీక్ష అనే షోలో డంబ్ కంటెస్టెంట్. ఏంద్ర నాయన ఎందుకున్నారా కుయ్యనడు కయ్యనడు, ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ ఉంది, గింపులు కొడతారు గంతేనా అన్న ఫీలింగ్ వచ్చే కంటెస్టెంట్. సైలెంట్గా ఉంటాడు, ఏమీ మాట్లాడు, ఎక్కడా మాట్లాడు, స్టాండ్ తీసుకోడు, అట్లాంటి కంటెస్టెంట్. సో అట్లాంటి కంటెస్టెంట్ని తీసుకొని నాగప్రశాంత్ లాంటి 2 సార్లు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, 2 స్టార్లు కొట్టిన ఒక ప్లేయర్ని మాత్రం తీసుకోకపోవడం చాలా బాధ అనిపించింది. ఇది బిగ్ బాస్ అంటే నా అన్యాయం రా నాయన, ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అన్న ఫీలింగ్ అప్పుడే వచ్చింది మనకి. రైట్. అలా వచ్చిన కంటెస్టెంట్ మీద విపరీతమైన నెగిటివ్ ఒపీనియన్ ఉండే ఫస్ట్ వీక్ అంతా. వచ్చినోడు ఏమన్నా మాట్లాడిండంటే 1 వీక్ అంతా ఏం మాట్లాడు, నేను మాట్లాడతా, అమ్మ నాకు టైం ఇస్తారా, కొంచెం టైం ఇస్తారా, నన్ను ఎందుకు మాట్లాడనివ్వట్లేదు అని డల్లుగా ఉండేటోడు. అసలు ఏదో ఛాన్స్ ఇవ్వండి, ఒక 5 మినిట్స్ మాట్లాడతా అని చెప్పి అందరూ మాట్లాడిన టాపిక్ని మళ్ళీ మాట్లాడేటోడు. ఇరిటేటింగ్ అనిపించేది. పర్ఫార్మెన్స్ లేదు, ఇది అసలు ప్రతి దానిలో కూడా అందరిని అడగడం, రిక్వెస్ట్ చేయడం. అప్పుడు డామినేటింగ్ వాయిస్లో అయిన శ్రీజ, హరీష్, మనీష్, ప్రియ వీళ్ళందరి వాయిస్లు వినబడేది, మనోడి వాయిస్ వినబడకపోయేది, అసలు కనబడకపోయేది మనిషి. అరే ఏంద్ర నాయన నువ్వు ఉన్నావా లేవా అన్న పాయింట్కి వచ్చింది. ఈరోజు వాళ్ళ అన్న, అదే మనకి ఎపిసోడ్లో నిన్న వాళ్ళ అన్న ఏమన్నాడు, అసలు ఇన్నెందుకు తీసుకున్నారా అనే దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చినావు నువ్వు గ్రేట్ అని చెప్పి అనలేదా? వాళ్ళు ఎవరైతే తిట్టినోళ్ళు ఉన్నారో వాళ్ళే మెచ్చుకుంటుర్రా నిన్ను అని. రైట్. ఆ పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ అప్పుడు విపరీతంగా నెగిటివ్ తోటి వచ్చిన తర్వాత ఏమన్నా చక్కగా ఉన్నాడా అంటే, రీతుతో ట్రాక్ వేయడానికి ట్రై చేసిండు. రీతు కూడా డిమాండ్ పవన్కి పాజిటివ్గా ఉంది. ఆ టైంలో కళ్యాణ్ కూడా రీతుకి ట్రాక్ చేయడానికి ట్రై చేసిండు. సో అప్పుడు రీతు పవనాలని, మనం #రీతు పవనాలని, రీతు చుట్టూ తిరుగుతూరు ఇద్దరని, ఒకరు పోతే ఒకరు వచ్చి అక్కడ ముచ్చట పెడతారని అవన్నీ మనం మాట్లాడుకున్నాం. సెకండ్ వీక్లో కూడా ఇంచుమించు అదే సిచ్యువేషన్. ఫస్ట్ వీక్లో సంజన అక్క కెప్టెన్ అయిపోయింది సపోర్టింగ్ టాస్క్లో.
అక్కడ కూడా డిమాండ్ పవన్ దగ్గర నుంచి మనకు అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. ఓకే. 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 ఆ తర్వాత మనకి సెకండ్ వీక్‌లో వచ్చేసరికి అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్‌మెంట్ స్టార్ట్ అయితుంది. సెకండ్ వీక్‌లో టాస్క్‌లలో బాగానే ఆడిండు. కట్ చేస్తే ఆ టాస్కులలో డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యిండు. రీతు సంచాలకుగా మిస్టేక్ చేసింది. అందువల్లనే కెప్టెన్ అయ్యిండు. లేదంటే భరణి అన్న కెప్టెన్ అయ్యేదని చెప్పి అందరూ పక్కాగా గట్టిగా అన్నారు, మాట్లాడారు. ఖచ్చితంగా ఈ కెప్టెన్సీ రివోక్ చేస్తారని నేను నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా నేను చెప్పిన. అది వర్కౌట్ అది అయింది కూడా సిక్స్త్ సెన్స్. అప్పటి నుంచి మొదలైంది సెకండ్ వీక్ నుంచి సిక్స్త్ సెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఈ కెప్టెన్సీని తీసేస్తారు అని చెప్పిన. చెప్పినట్టుగానే బిగ్ బాస్ మామ ఆయన నాగార్జున గారు ఆ కెప్టెన్సీని తీసేసారు. తీసేసి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెడితే కెప్టెన్సీ టాస్క్లో నిజాయితీగా గేమ్ ఆడి తన వంతుగా నిజాయితీగా గేమ్ ఆడుతుండని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుని తను కెప్టెన్ అయిండు. కెప్టెన్ కాగానే వావ్ ఎంత బాగా ఆడిండు, ఎంత సూపర్గా ఆడి కెప్టెన్ అయ్యిండు, ఎంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంది అతనికి అని మాట్లాడుకున్నాం. అదే టైంలో భరణి అన్న కూడా ఫిజికల్ స్ట్రెంత్ ఉందని, ఇమాన్యుల్ కూడా సూపర్గా ఆడుతుండు, ఫిజికల్ స్ట్రెంత్ అతను కూడా ఉంది అని మనం మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు కెప్టెన్ అయ్యాడు. ఆ నెక్స్ట్ వీక్ ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. ఇమాన్యుల్ కెప్టెన్ అయిన తర్వాత కూడా ఆ కెప్టెన్సీని సంజనక్క కోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తే ఎంబటే ఆ కెప్టెన్సీ టాస్క్ చిన్నగా ఒక చిన్న సరదా ఆట పెడితే ఆ ఆటలో కూడా చాలా క్విక్గా తీసుకొచ్చే ఆట, వస్తువుల్ని గుర్తుపెట్టుకొని క్విక్గా తీసుకొచ్చే ఆట ఉంది కదా, అట్లాంటి ఆట పెడితే టక్కున గెలిచి మళ్ళీ కెప్టెన్ అయిపోయాడు. 2 సార్లు కెప్టెన్ అవ్వడం అలా ఎగిసిన గాలిపటం దారం తెంపేసినట్టు అయింది. కథం అప్పటి నుంచి తనని క్యాప్టెన్సీ టాస్క్లోకి రానియలే. వచ్చిన ఫస్టే తనన్నే తీసేసారు. ఎప్పుడైనా ఇంకా సంచాలక పరిస్థితి ఆడినా కానీ అసలు సపోర్ట్ చేయకపోవడం, సపోర్టింగ్ టాస్క్లలో ఖచ్చితంగా డిమాండ్ పవన్ని పక్కన పెట్టడం. ఆల్రెడీ నువ్వు 2 సార్లు క్యాప్టెన్ అయినావు కదా, వరుస కెప్టెన్ అయినావు కదా అన్న పాయింట్ తోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫినాలే వీక్ వరకు కూడా అతని క్యాప్టెన్ కానివ్వలేదు. క్యాప్టెన్సీ టాస్క్లలో ఫస్ట్ తీసేసారు. అసలు అతనికి ఎక్కడా స్కోప్ రాకుండా హౌస్ మేట్స్ అందరూ కలిసి తొక్కుతూనే ఉన్నారు. యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ ఆల్రెడీ క్యాప్టెన్, నువ్వు ఆల్రెడీ 2 సార్లు క్యాప్టెన్ అయినావు, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, నువ్వు ఉంటే కష్టమవుతుంది, నువ్వు ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఆడతావు కాబట్టి నువ్వు ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది అని తీసేయడం మొదలుపెట్టారు. అక్కడ మనోడి పతనం స్టార్ట్ అయింది కదంటే థర్డ్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత ఇదే టైంలో ట్రాక్ ముదురుతూ వచ్చింది. 3వ వారానికి ట్రాక్ ముదురుతూ వచ్చింది. అప్పటికి అది ట్రయాంగిలా, రెక్టాంగిలా, ఏ యాంగిలో అర్థం కాలే. కళ్యాణ్ ఇటు రీతుతో గోకిఫైయింగ్ చేస్తూ ఉంటాడు, అటు పోయి తనుజ దగ్గర ముచ్చట పెట్టడానికి ట్రై చేస్తాడు, తనుజతో ట్రాక్ వేయడానికి ట్రై చేస్తాడు. ఇటు ఒక రకంగా అంటే తనుజ పూర్తిగా వద్దు అని చెప్పది, అంత దూరం పెట్టినట్టే పెడుతుంది, కానీ అంత దూరంలో ఉంచి మాట్లాడుతూ ఉంటుంది. సో ఒక రకంగా ఉంది. ఆ టైంలో ఏంటంటే అది ఒక ట్రయాంగిలా, రెక్టాంగిలా ఏందో అర్థం కాకుండా అప్పుడే దివ్యానికిత ఎంటర్ అవుతుంది. 4th వీక్లో దివ్యానికిత ఎంటర్ అయ్యి కంప్లీట్గా ఇది ట్రయాంగిల్ తెలిస్తే రెక్టాంగిల్ తెలిస్తే డిమాండ్ పవన్ రీతుని ట్రై చేస్తూ ఉంటాడు. రీతు డిమాండ్ పవన్కి పాజిటివ్గా రెస్పాన్స్ అవుతుంది. కళ్యాణ్ రీతుని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ రీతు కళ్యాణ్కి పెద్దగా పాజిటివ్గా రెస్పాండ్ కాదు, కానీ కళ్యాణ్ పోయి తనుజని ట్రై చేస్తూ ఉంటాడు. ఇదంతా అప్పుడు వచ్చి ఎస్టాబ్లిష్ చేసి దివ్యానికితే ఇది ట్రయాంగిల్ రెక్టాంగిల్ అర్థం కాకుండా ఉంది అని అంటే ఏ యాంగిల్ లేదు, ఇదంతా ఫ్రెండ్షిప్ యాంగిల్ అని వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ తరపున వాళ్ళు వాదించుకున్నారు. 4th వీక్ అట్లా నడిచింది. దివ్యానికిత వచ్చిన తర్వాత కొన్ని సజెషన్స్ డిమాండ్ పవన్కి వచ్చినాయి, అయినా ఏం పెద్దగా చేంజ్ రాలే. 4th వీక్ అయిపోయింది, 5th వీక్ అయిపోయింది. 5th వీక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సింగిల్ ట్రాక్లుగా ఏర్పడ్డాయి అన్నట్టు. అంటే రీతు, డిమాండ్ పవన్, కళ్యాణ్ అండ్ తనుజ ఫ్రెండ్షిప్ బాండ్ లాగా, ఇటు వీళ్ళదేమో ఒక లవ్ ట్రాక్ లాగా, మనకి బిగ్ బాస్ లవ్ ట్రాక్లు ఉంటాయి ఆ టైప్లో ట్రాక్ లాగా ఏర్పడ్డది. అప్పటి నుంచి మనం కంప్లీట్గా ఆల్రెడీ రీతుకి విపరీతమైన నెగిటివిటీ, అప్పటికి బయట కూడా నెగిటివిటీ స్టార్ట్ అయింది. ధర్మాన సంథింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోటి ఇదంతా కూడా నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీ లోపల ఎస్టాబ్లిష్ అవుతుంది, కనబడుతుంది. రీతుకు నెగిటివ్ అవుతుంది, రీతుతో పాటు ఉన్న డిమాండ్కి నెగిటివ్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఊకే లేనిపోని పంచాయతీలు దూరం పోవడాలు, దగ్గర రావడాలు, అటాచ్ అవ్వడాలు, మళ్ళీ ఇదంతా స్టార్ట్ అయిపోయింది. ఇరిటేటింగ్ కపుల్ ఆఫ్ ద సీజన్ అన్నట్టుగా మారిపోయారు. ఆ తర్వాత మనకి సిక్స్త్ వీక్లో వైల్డ్ స్ట్రోమ్స్ అని వచ్చారు. వైల్డ్ కార్డ్స్ కింద ఫైర్ స్ట్రోమ్స్ అనేటోళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళలో దువ్వాడ మాదిరక్క అండ్ రమ్య, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా డిమాండ్ పవన్ని కూర్చునబెట్టుకొని, స్పెషల్లీ డిమాండ్ పవన్ని రమ్య కూర్చునబెట్టుకొని, నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది, నువ్వు బాగా నెగిటివ్గా పోతున్నావు, నీ గేమ్ డల్ అవుతుంది అంటే అప్పటి నుంచి మొత్తం కన్ఫ్యూజన్, ఒక డిప్రెషన్, ఒక సప్రెషన్, ఒక రకమైన డల్నెస్ వీక్ బై వీక్ అవుతూ వచ్చిండు. చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఈ ట్రాక్ బాగా పోతలేదంటారు. మరి బిగ్ బాస్ టీమ్ ఏమో లోపల పంపించేటప్పుడు ఖచ్చితంగా ట్రాక్ పెట్టుకోవాలని చెప్పి పంపించారు. ఈ 2 ఉంటాయి కదా, అవి చెప్పలేనివి. కాబట్టి ఇవన్నిటి మీదకి వెళ్ళి అతను బాగా సఫర్ అయితే వచ్చిండు. కానీ అతని ఆట మీద అది ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా టాస్కులలో పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. టాస్కులలో గెలిచినా అట్నే ఉన్నాడు, ఓడిపోయినా అట్నే ఉన్నాడు. పక్కన అందరూ పక్కకు పెట్టినా కానీ బాధపడ్డాడే తప్ప ఎప్పుడు కూడా రివోల్ట్ అయ్యి నువ్వు నన్ను అట్టన్నావు, నువ్వు ఇట్లన్నావు, నువ్వు ఈ మాట అన్నావు, ఆ మాట అన్నావు, అన్నీ నెగిటివ్ చెప్పినా కానీ ఇన్నాడు. కానీ ఎక్కడ కూడా ఏమంటారు, చలించిపోలే, కదిలిపోలే, అట్నే ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు.
ఎక్కడ ఓడిపోయినా గానీ మళ్ళీ తన పని తను చేసుకున్నాడే తప్ప, ఎక్కడ కూడా నేను ఓడిపోయానని కూర్చుండి ఏడవలేదు. అది. ఇది తన క్వాలిటీస్‌లోకొస్తాయి. సరే ఇట్లా జర్నీ అయితూ ఉంది. సెవెంత్ వీక్ నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు అప్ డౌను, అప్ డౌను, అప్ డౌన్ మధ్యలో రీతుని నెట్టేసిండు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు, అమ్మాయిల మీద దురుసుగా ప్రవర్తించిండు అనే పాయింట్ మీదకెళ్ళి నాగార్జున గారు ఎలిమినేషన్ చేస్తామని చెప్పేదాకా సీరియస్‌గా పోతే, అప్పుడు మోకాళ్ళ మీద కూర్చుండి ఆడియన్స్‌కి, ఆడవాళ్ళకి, అక్కడున్న వాళ్ళకి, ఆడే వాళ్ళకి, లోపలున్న వాళ్ళకి, నాగార్జున గారికి అందరికీ మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణలు చెప్పేసరికి ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అన్న సెన్స్‌లో ఎంత మంచోడురా వీడు, అసలు అతను తప్పే చేయలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ ఉంది, ఫ్రెండ్‌షిప్ ఉంది. వాళ్ళు రోజు కొట్లాడుకునేది. అయినా గానీ ఇట్లా చేసిర్రేంది అని ఒక ఫీల్ అనేది స్టార్ట్ అయింది. అప్పటిదాకా వాళ్ళ ట్రాక్ నెగిటివ్‌గా పోతుంది కాస్త సిక్స్త్, సెవెంత్ వీక్, ఎయిత్ వీక్ వచ్చేసరికి వాళ్ళ ట్రాక్‌ని పాజిటివ్‌గా చూడడం, బయట కూడా రీతుకి పాజిటివ్ అవ్వడం, కంప్లీట్‌గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడడం, రీతు, డెమాన్ వీళ్ళిద్దరు కూడా ఆట మీద గట్టి కాన్సంట్రేట్ చేయడం అండ్ వాళ్ళ ట్రాక్‌లో జరుగుతున్న ఈ పంచాయతీలందరూ జనాలు మర్చిపోయి పక్కన పెట్టి వాళ్ళ పంచాయతీలో అది కామన్‌లే లైట్ తీసుకో, వాళ్ళ పంచాయతీని చూపియకపోతే చాలు, వాళ్ళ పంచాయతీ వచ్చినప్పుడు స్కిప్ కొడితే చాలన్న సెన్స్‌లోకి వెళ్ళిపోయినరు. వాళ్ళ ఆట మీద మాత్రం ఇద్దరు ఫోకస్డ్‌గా ఉన్నారు అన్నట్టుగా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఆ టైంలో 13థ్ వీక్, ఆ టైంలో 12థ్ వీక్ 12థ్ వీక్‌లో సడన్‌గా సంజన అక్క మళ్ళీ ఒక్కసారి రీతు, సంజన వర్సెస్ ఇది జరిగినప్పుడు మళ్ళీ ఈ ట్రాక్ గురించి ఎత్తడము, అక్కడి నుంచి మళ్ళీ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా కూడా చాలా మంచిగా అయిపోయింది. మళ్ళీ ట్రాక్ అంతా మర్చిపోయారు. ఫుల్ టాస్కులలో పర్ఫార్మెన్స్‌లు అదంతా వెళ్ళిపోతున్నాయి. అయినా గానీ అంటే అతన్ని పక్కన పెడుతున్నా, నవ్వుతూ, చిల్ అవుతూ మళ్ళీ ముందుకు పోతూనే ఉన్నాడు. ఇదంతా బాగున్న టైంలో మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక డిస్టర్బెన్స్‌లు అయినాయి. కానీ అక్కడ కూడా సంజనక్క అంతన్నా గానీ సంజనక్కతో శత్రుత్వం పెంచుకోలేదు. ఎక్కడ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిండు. మళ్ళీ చెప్పడానికి ట్రై చేసిండు తప్ప శత్రుత్వం పెంచుకోలేదు. సో అట్నే ఉన్నాడు. కట్ చేస్తే టాప్ 5లోకి వచ్చిండు. సో రీతు 13వ వారంలో ఎలిమినేట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తన పర్ఫార్మెన్స్ గానీ, తన యాటిట్యూడ్ గానీ, తన కామెడీ యాంగిల్ గానీ, తన హ్యూమర్ గానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జనాల్ని ఇట్లా కట్టి పడేస్తున్నాయి. టీవీలో ఈ టైంలో ఎవడు టీవీ చూస్తాడు, ఈ టైంలో ఎవడు ఎపిసోడ్ చూస్తాడు అన్నటోళ్ళని కూడా చూడాలిరా డిమాండ్ పవన్ ఇవాళ ఏం చేసిండు, ఎన్ని టాస్కులు ఆడిండు, ఎంత బాగా ఆడిండు, అరే నిరూపించుకుంటాడు రా, హీ ఈజ్ ద హీరో ఆఫ్ ద సీజన్ రా, అరే ఇన్ని రోజులు మరుగున పడ్డాడేంద్రా, ఇన్ని రోజులు రీతు వెనకబడి అసలు మనకు కనబడకుండా వీకిండేంద్రా, అరే ఎంత మంచి పర్ఫార్మర్ రా అనే ఫీలింగ్ తెప్పించిండు. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ నుంచి కానీ, లాస్ట్ వీక్ నుంచి కానీ తన పర్ఫార్మెన్స్, తన హ్యూమర్ చూస్తుంటే ఎవరికైనా హీ ఈజ్ ద గై, ఇన్ని రోజులు ఏడవేండ్రా నాయన, ఇతను కదరా విన్నర్ అనే ఫీలింగ్ తెప్పిస్తుండ్రు. ఎందుకు అంతగానం ఫీలింగ్ వస్తుంది అంటే అతని జర్నీ మొత్తం చూస్తే అతని విన్నర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు మనం అంటాం, అరే ఈ సీజన్కి విన్నర్ అంటే ఇతనే విన్నర్, ఎందుకంటే ఈ క్వాలిటీసే కదా విన్నర్ కావాల్సినవి అని అంటారు. ఒకప్పుడు సీజన్ 5లో సన్నీ మచ్చాలో మనం ఏవైతే క్వాలిటీస్ చూసి నచ్చినామో, ఏది హ్యూమర్, ఎంటర్టైన్మెంట్ ప్లస్ టాస్కులలో పర్ఫార్మెన్స్, ఫ్రెండ్షిప్ బాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కనబడతాయి మళ్ళీ. అరే ఇంత మంచి పర్సన్ ఉన్నాడేంద్రా నాయన అన్న ఫీలింగ్ తెప్పిస్తాడు. కానీ ఏమైంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుంది, దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు పడినట్టు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 2 వీక్స్ పర్ఫామ్ చేస్తే ఎక్కడ నడుస్తుంది? కనీసం ఫస్ట్ 3 వీక్స్ గట్టి పర్ఫార్మెన్స్ చేస్తారు అంటే అప్పుడేమో నెగిటివిటీతో ఉన్నాడు, అది వర్కౌట్ కాలేదు. సరే ఇప్పుడు మనం తన పర్ఫార్మెన్స్ వైజ్గా, అంటే క్యారెక్టర్ వైజ్గా, తన బిహేవియర్ వైజ్గా తనకున్న విన్నర్ క్వాలిటీస్ ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, టాస్కులలో స్పెషల్లీ ఫిజికల్ టాస్కులలో మనల్ని కొట్టేటోడు లేడు. బాహుబలి ఆఫ్ ద సీజన్, బలవంతుడు ఆఫ్ ద సీజన్, మహాబలి ఆఫ్ ద సీజన్. లాజికల్ గేమ్స్లలో కూడా అతనికి కొట్టేటోడు లేడు. ఎందుకంటే అతను మంచి చెస్ ప్లేయరు, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయరు, స్టేట్ లెవెల్ ప్లేయర్ కాబట్టి, అతను ఒక చెస్ ట్యూటర్ కాబట్టి తనకు ఎంతో కొంత మంచి బ్రెయిన్ ఉంది. ఆ టాస్కులలో, లాజికల్ థింకింగ్స్లో, అన్ని గేమ్స్లో కూడా గట్టిగా ఆడే కైండ్ ఆఫ్ నేచర్. రైట్, నెక్స్ట్ సపోర్టింగ్ టాస్కులలో ఓడిపోవడమే తప్ప ఆటలో ఆడి ఓడిపోవడం అంటే మనోడు కష్టం. ఆడి ఓడిపోవడం అనేది ఉండదు, ఖచ్చితంగా ఆడితే గెలవడమే అన్నట్టుంటుంది. ఈ సపోర్టింగ్ టాస్క్ వచ్చేసరికి ఒక్క రీతుయే సపోర్ట్ చేసిందని చాలామంది మాట్లాడతారు. కానీ ఎందుకు ఒక రీతుయే సపోర్ట్ చేసిందంటే ఒక రీతుతోటే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుగా అందరితో ఉంటే అందరూ సపోర్ట్ చేసేటోళ్ళు, అప్పుడు అందరితో లేడు. ఒక రీతుతోటే ఉండడం వల్ల ఒక రీతుయే సపోర్ట్ చేసింది. అట్లా ప్రతి టాస్క్లో కూడా సపోర్టింగ్ వచ్చినప్పుడల్లా ఓడిపోతూ వచ్చిండు. సో ఓడిపోతూ వచ్చిండు. ఈవెన్ ఓడిపోయినా గెలిచినా ఒకే రకంగా కనబడ్డ మనిషి ఓన్లీ డెమాన్ పవన్. ఇది పెద్ద మైనస్. యాక్చువల్లీ ఇది ప్లస్, కానీ ఇదే పెద్ద మైనస్. బిగ్ బాస్ లాంటి షోలో ఓడిపోతే గెలిస్తే ఒక రకంగా కనబడదు. ఓడిపోతే బాధపడాలి, గెలిస్తే ఆనందపడాలి. ఇవన్నీ కూడా జనాలు ఫీల్ అవుతారు. నువ్వు ఫీల్ కాకుండా ఏదైనా నేను స్థితప్రజ్ఞునిలాగా ఉంటా, నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఒకే రకంగా ఉంటా అంటే జనాలకి నచ్చదు. జనాలకి ఏందే ఓడిపోతే ఏడవాలి, గెలిస్తే నవ్వాలి, ఇవన్నీ వాళ్ళు కూడా ఫీల్ కావాలి. అది
సో, ఇక్కడ మనోడు ఓడిపోయినా, గెలిచినా వంట పని చేసుకునేటోడు, అందరికి హెల్ప్ చేసేటోడు, ఏదో ఒక పని చేస్తుండేటోడు, ఎక్కడ ఒక నిమిషం ఖాళీగా కనపడకపోయేటోడు. 24/7లో పడుకునే టైం తప్ప మిగతా టైం అంతా కూడా ఏదో ఒక వర్క్ చేస్తాడు. పొద్దుగాల లేవగానే వర్కౌట్ చేస్తాడు ఖచ్చితంగా. ఆ ఎంబటే పోయి టిఫిన్‌లు చేస్తాడు. ఆ ఎంబటే వంటకి రెడీ చేస్తాడు. ఆ తర్వాత టాస్క్ వస్తది. టాస్క్‌లు ఆడతాడు. ఫ్రెండ్‌షిప్, బాండు, జోకులు ఇవన్నీ చేస్తాడు. మళ్ళీ పోయి మళ్ళీ వంటకెక్కుతాడు. పని చేస్తూనే ఉంటాడు. పని చేస్తూనే ఉంటాడు. వర్కహాలిక్. పనిపోతు ఆ టైప్‌లో కనపడతాడు. సో, ఈవెన్ ఓడిపోయినా, గెలిచినా 100% ఎనర్జీ పెట్టేసి అలసిపోయినా మళ్ళీ వర్క్ మాత్రం ఎప్పుడు ఆపలేదు. సెకండ్ థింగ్ బిహేవియర్ సైడ్ చూస్తే ఒక రీతుతో తప్ప ఎవరితోటి కూడా అట్లాంటి ట్రాక్ ఏయలేదు. ఆ ట్రాక్ కూడా కావాల్సుకొని ఏసిండని చెప్పి మనకు క్లారిటీగా తెలుసు. డే 1 నుంచి కూడా అది కావాల్సిన ట్రాక్ అంటే కావాల్సింది స్టార్ట్ చేసిన ట్రాక్ అని తెలుసు. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్. మోస్ట్ అండర్ రేటెడ్ అంటే అండర్ రేటెడ్ అంటే ఎందుకంటే మనోడు చేసిన పర్ఫార్మెన్స్‌ని 'బిగ్ బాస్' టీమ్ బయట పెట్టలేదు. చూపించలేదు. ఎపిసోడ్‌లలో ఎయ్యలేదు. అండ్ మనోడికి ఎటువంటి సజెషన్స్ చేయలేదు. 'బిగ్ బాస్' టీమ్ నుంచి ఎటువంటి సజెషన్ రాలే. దానివల్ల బాగా అండర్ రేటెడ్‌గా అయింది. కథ మొత్తం తనుజ, కళ్యాణ్, భరణి వీళ్ళ చుట్టూ, ఇమాన్యుల్ వీళ్ళ చుట్టూ తిప్పారు తప్ప ఎప్పుడు డిమాండ్ పవన్ మీద ఫోకస్ చేయలే. డిమాండ్ పవన్‌ని, రీతుని జస్ట్ ఒక టైమ్ పాస్ లవ్ ట్రాక్ యాంగిల్ కింద చూపించడానికి జస్ట్ ఆ అల్లికలు, కుట్లు ఇట్లాంటివి చూపించడానికి ప్రయత్నం చేసిర్రు తప్ప, వీళ్ళలో ఉన్న పర్ఫార్మర్‌ని, రీతిలో ఉన్న పర్ఫార్మర్‌ని, డిమాండ్‌లో ఉన్న పర్ఫార్మర్‌ని యూజ్ చేయలేదు. యూజ్ చేయాలని అనుకోలేదు. సో, నెక్స్ట్ హీ ఈజ్ కామ్ అండ్ కంపోజ్డ్. మిస్టర్ కూల్ అని చెప్పొచ్చు. పొలైట్‌నెస్, హంబుల్‌నెస్, పొలైట్‌నెస్‌కి పెట్టింది పేరు. ఎవరిని కూడా ఏ రోజు కూడా వాళ్ళు తిట్టినా ఈయన తిట్టలే. వాళ్ళు అరిసినా ఈయన అరవలే. వాళ్ళు లొల్లి పెట్టుకున్నా ఈయన లొల్లి పెట్టుకోలే. వాళ్ళు లొల్లి పెట్టిన తర్వాత కూడా దగ్గర పోయి కూర్చుండి ఏంటి ప్రాబ్లమ్ అని అడిగి సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేసిండు. తన గురించి నెగిటివ్ చెప్తే ఎందుకు ఏ పాయింట్‌లో నేను నెగిటివ్ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిండు. తనని తాను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసిండు. ఒక్కటి తప్ప రీతుతో ట్రాక్ అనేది మాత్రం కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇది బికాజ్ ఆఫ్ ముందు చెప్పి పంపింది అంతే. రైట్. అండ్ ఇంటలెక్చువల్, ఇంటెలిజెంట్, హార్డ్ వర్కర్, మంచోడు. బేసిక్‌గా ఒక మాటలో చెప్పాలంటే మంచోడబ్బా. డిమాండ్ పవన్ మంచోడు. కల్మషం లేకుండా, కన్నింగ్‌నెస్ లేకుండా ఒక కళ్యాణ్ మీద కొంచెం 1, 2 సార్లు చూపించినట్టు కనిపిస్తది గానీ, అది కూడా తను గేమ్ పరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని మనకు తర్వాత అర్థమవుతది. ఎందుకంటే కళ్యాణ్ మీద పగే ఉంటే మళ్ళీ ఎప్పుడైనా కనిపించేది కదా! ఎక్కడైనా కనిపించిందా? కనిపియలే. ఆ ఒక్క మూమెంట్‌లో రీతు కోసం నిలబడాలి అన్న తపనతో, తాపత్రయంతోటి రీతుని తీయొద్దు అనంటే ఖచ్చితంగా శ్రీజ ఒకవేళ మళ్ళీ రీతుని తీసేస్తదేమో అన్న సెన్స్‌లో శ్రీజ ఎవరి కోసం ఫైట్ చేస్తుందో వాళ్ళని ఆపేయాలి అన్న ఉద్దేశంతో కళ్యాణ్‌ని తీసి పడేసిండు. అదొక్కటి తప్ప మిగతా ఎక్కడ కూడా ఎవ్వరి మీద కూడా కన్నింగ్ ప్లాన్ ఏసినట్టు గానీ, కన్నింగ్ గేమ్ ఆడినట్టు గానీ అసలు ఎక్కడ కనిపియదు. జెన్యూన్, వెరీ గుడ్ పర్సన్, ట్రాన్స్‌పరెంట్. ఎక్కడ కూడా తన దగ్గర నుంచి మనకి నెగెటివ్స్ అనేటివి కనబడాయి అబ్బా చెప్పాలంటే కూడా. అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. అందరితో మంచిగా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉంటాడు. ఎంతలో ఉండాలో అంతలో ఉండి అన్నీ చేసుకుంటూ సదురుకుంటూ పోయేటోడు. ఫస్ట్ బాగా నెగెటివ్ థింగ్ ఏంటంటే 'బిగ్ బాస్' నుంచి ఎటువంటి ఇన్పుట్ రాకపోవడం. అంటే నీ ట్రాక్ వల్ల నీకే దెబ్బ అవుతుంది. సో, ట్రాక్ వద్దు, నువ్వు ఇండివిజువల్‌గా ఆడే ప్రయత్నం చేయని అట్లాంటివి ఏమైనా చెప్పకపోవడం. ఎలివేషన్స్ లేకపోవడం. అంటే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎలివేషన్స్ ఒక వీక్ ఇట్లా 'డెమన్ పవన్ సూపర్ ఆడిన, గ్రేట్, నువ్వు తోపు, నువ్వు తురుము' అని ఇట్లా చెప్పినట్టు కూడా కనిపించకపోవడం. ఏదో సుక్కదగి పడ్డట్టుగా ఒక 6 వారాలకు, 7 వారాలకు ఒక్కసారి అట్లా కదిలిచ్చినట్టు కదిలిచ్చిర్రు. ఒకసారి బాగా తిట్టాలని చెప్పి తిట్టిర్రు తప్ప అంతకు మించి అసలు ఎక్కడా కూడా మనోడికి ఫుటేజ్ కూడా వేయకపోయేటోళ్ళు. టాస్క్‌లలో మంచిగా ఆడతాడు కదా! అసలు అతని టాస్క్ ఆడుతుంటే గట్ట ఒక లొల్లి చూపించే తప్ప వీళ్ళకి చూపియకపోయేది. అంత భరణి అన్న చుట్టూ వీళ్ళ చుట్టే ఫ్యామిలీ డ్రామా, ఆ ఎమోషన్స్ చుట్టూ తిప్పిర్రు తప్ప డెమాన్ పవన్ టాస్క్ పర్ఫార్మెన్స్ గురించి చూపియలేదు. ఎలివేట్ చేయలేదు. దాని గురించి పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి చెప్పలేదు. ఇప్పుడు కళ్యాణ్‌కి సెల్యూట్లు కొట్టినట్టుగా ఎప్పుడు డిమాండ్ పవన్‌కి అబ్బా! ఏం ఆడినావు నువ్వు అని చెప్పి ఎప్పుడు చెప్పలే. దానివల్ల అతనికి ఎస్టాబ్లిష్‌మెంట్ రాలేదు కరెక్ట్‌గా ఆడియన్స్ దగ్గర. మంచి ఫుటేజ్‌ని టెలికాస్ట్ చేయలేదు చెప్తున్నా కదా! రైట్. అండ్ సింపతి అనేది అస్సలు వాడరు. ఇది గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్ క్వాలిటీ. నేను కొన్ని క్వాలిటీస్ చెప్తా. ఇవి ఫ్యామిలీ నుంచెల్లి వచ్చిన క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ చెప్తా. ఇవి కాదురా విన్నర్ క్వాలిటీస్ అంటారు మీరు. చెప్తా పట్టరు. ఒకటి, వాళ్ళ నాన్నకి టంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యి ఇబ్బందికరమైన సిచ్యువేషన్‌లో ఉండి తను మాట్లాడడానికి కూడా లేని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచెల్లి వచ్చిన ఒక పర్సన్, ఒక ఫ్యామిలీ కనీసం తన ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అన్న విషయం ఎస్టాబ్లిష్ చేయలే. తన ఫ్యామిలీ కొంచెం పూర్‌కి దగ్గరగా ఉన్న ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయలే. వాళ్ళ నాన్నకి టంగ్ క్యాన్సర్ ఉందన్న సంగతి వాళ్ళ నాన్న వీడియో ప్లే చేసిన రోజు తప్ప అప్పటిదాకా అసలు ఒక్క రోజు కూడా సింపతి కోసం కూడా వాడలేదు. తను ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎంత యావరేజ్ ఫ్యామిలీ అన్న సంగతి ఏనాడు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏనాడు కూడా చెప్పలే, అనలే. మాట వరుసకు కూడా వాళ్ళ నాన్న టాపిక్ తీసుకొచ్చి ఎంతో సింపతి క్రియేట్ చేయొచ్చు. ఎక్కడ కూడా సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము పూరు అనో, లేదంటే మేము ఇట్లా అనో,
మాకు ఇట్లా టంగ్ క్యాన్సర్ ఉందని ఇట్లాంటి వాటి మీదకెళ్ళి తను వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడ కూడా సింపతి డ్రామా క్రియేట్ చేయడానికి ఈవెన్ పీఆర్ టీంలు కూడా సింపతి డ్రామా క్రియేట్ చేయడానికి ట్రై చేయలేదు. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ డిమాండ్ పవన్ అండ్ డిమాండ్ పవన్ ఫ్యామిలీ అండ్ డిమాండ్ పవన్కి పీఆర్గా చేస్తున్నోళ్ళు. కానీ అది వర్కౌట్ అయిద్దా, విన్నర్గా తీసుకుపోద్దా అంటే తీసుకుపోదు. అది మ్యాటర్. ఇవన్నీ వాడాలి. ఇవన్నీ వాడితే మనం విన్నర్ క్వాలిటీస్ విన్నర్ కంటెస్టెంట్ అయిపోతాం. కులం వాడలేదు, ప్రాబ్లం వాడలేదు, సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేయలేదు, ఎక్కడా కూడా తన గురించి అలాంటి ఎటువంటిది క్రియేట్ చేయడానికి ట్రై చేయలేదు. ఇవన్నీ క్రియేట్ చేసుకొని నేను కామన్ మ్యాన్గా వచ్చిన, నాకు మా నాన్నకి ఇట్లా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇదంతా సింపతి ఎక్కడా క్రియేట్ చేయలేదు. దట్ వాస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. బ్రదరు వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, చూస్తుండొచ్చు వాళ్ళ బ్రదరు చూస్తుంటే లిటరల్లీ గ్రేట్ క్వాలిటీ బ్రదర్, సూపర్. మీరు వాడలేదు ఎక్కడ కూడా. అండ్ సెకండ్ది బ్యాక్ పిచ్చింగ్ ఎక్కడ చేయడు. ఎవరు? మన డిమాండ్ పవన్ ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేయడు. ఎక్కడ కూడా ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడు. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా వాళ్ళతో కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటాడు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ గురించి నెగిటివ్గా ఇంకొకరి దగ్గర మాట్లాడు. వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర, వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర ఎప్పుడు ఏ నిమిషంలో ఎంత క్లోజ్ అయిన రీతు దగ్గర కూడా ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడు. ఇంకొకరు ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే కూడా ఇన్నా కానీ సపడేకుంటాడు తప్ప ఎటువంటి కామెంట్స్ పాస్ చేయడు. దట్ వాస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. అండ్ ఇక్కడ వాళ్ళ పీఆర్ కూడా చెప్తాను, డిమాండ్ పవన్కి పీఆర్ చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా తక్కువ పీఆర్ చేశారు. అసలు పెద్దగా చేయలే. వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్తానా, మీరు కూడా ఇంకో కంటెస్టెంట్ గురించి నెగిటివ్గా చెప్పలేదబ్బా. ఇది గ్రేట్ క్వాలిటీ. డిమాండ్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అని అంటారు, వాళ్ళు పొట్టుపొట్టు తిడతారు, రివ్యూవర్స్ని తిడతారు, తనుజని తిడతారు, మిగతా వాళ్ళందరినీ తిడతారు. వాడు కన్నింగ్, వీడట్లా, వాడిట్లా, వీడట్లా. తనుజ ఫ్యాన్స్ అంతే, వీడిట్లా, వాడట్లా, వాడు దొంగ, వీడి లంగా, ఎన్ని మాటలు మాట్లాడతారు వేరే కంటెస్టెంట్ల గురించి. అండ్ వాళ్ళ పీఆర్ టీమ్స్, నేను అనేది మెయిన్గా పీఆర్ టీమ్స్ కూడా అదే స్ట్రాటజీ. అంటే అవతలని తగ్గిస్తే, అవతలని తొక్కితే మనం ముందు పోవచ్చు అనే కాన్సెప్ట్లో ముందుకు పోతూ ఉంటారు. అదే డిమాండ్ పవన్ ఫ్యాన్స్ కానీ, డిమాండ్ పవన్ పీఆర్ కానీ, డిమాండ్ పవన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక కంటెస్టెంట్ గురించి నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలు లేవు. ఈ కంటెస్టెంట్ అట్లా, వాడు దొంగ, వీడి లంగా, వీడెట్లా, వీడిట్లా, ఇట్లాంటివి ఏవీ లేవు. అసలు ఎక్కడ కూడా మనకి డిమాండ్ పవన్కి సంబంధించిన పోస్టులు, రీల్స్ అవేవి కనబడకపోయేటి. అవన్నీ ఊరికే రావు. అవన్నీ తయారు చేయాలంటే పైసలు ఎత్తనే అవుతాయి, ఊరికే రావు. ఫ్యాన్స్ అని చెప్పి చేసుకుంటూ కూర్చోరు ఎవడు. పైసలు పెడితేనే అవుతుంది పనంతా. పైసలు పెడితేనే అవుతుంది, పైసలు పెడితేనే అవుతుంది. అది వాళ్ళు పెడుతురా, వాళ్ళ చుట్టాలు పెడుతురా, వాళ్ళ పక్కాలు పెడుతురా, వాళ్ళ ఫ్యాన్సే పైసలు పెట్టుకొని చేయించుకుంటారో తెలియదు కానీ టోటల్గా పైసలు పెడితేనే అవుతుంది. అది మన వాళ్ళు చేయలేదు. అంటే డిమాండ్ పవన్ వాళ్ళు చేయలేదు. ఎవరిని తొక్కేసి పైకి రావాలి అన్న సెన్స్లో పక్కన వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్స్ ఎక్కడ కూడా పాస్ చేయలేదు. వాళ్ళ అఫీషియల్ పేజ్లో కావచ్చు, అన్అఫీషియల్లో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు ఇలాంటివి ఏమీ చేయలేదు. డిమాండ్ పవన్ ఫ్యాన్ పేజెస్ అని పెట్టి ఇంకోరిని తిట్టి, ఇంకోరిని తగ్గించి, మాకు అంటే ఈ రివ్యూవర్స్ అందరికీ అటాచ్ చేసి, ట్యాగులు చేసి, మెన్షన్లు చేసి ఇవేవి చేయలే. ఇటువంటి ఏం చేయలేదు. ప్లెయిన్గా తను గేమ్ ఆడతాడు, గేమ్ని బట్టి ముందరికి పోతే పోయింది, లేదు అన్నట్టుగా వదిలేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. జస్ట్ ఇప్పుడు కొంచెం ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. ప్రమోషన్ స్టార్టింగ్ నుంచి చేసుకుంటే ఖచ్చితంగా విన్నర్ కంటెస్టెంట్. ఆ రీతు ట్రాక్ లేకపోతే ఖచ్చితంగా విన్నర్ కంటెస్టెంట్ అని ఇప్పుడైతే అర్థమవుతుంది కదా మనకి. అండ్ ఒకరిని వెనక్కి లాగేలాగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు డిమాండ్ పవన్. ఒకసారి కళ్యాణ్ విషయంలో చేసిండు, నేను చెప్తాను, కళ్యాణ్ విషయంలో చేసిండు. ఆ తర్వాత నుంచి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎక్కడ కూడా ఇలాంటివి ఏం కనిపించలేదు. రైట్. ఫిట్నెస్, ఫైటింగ్నెస్, ఫైటర్, హ్యూమరు, హంబులు, పొలైటు, ఓవరాల్గా అన్నీ కలిపితే డిమాండ్ పవన్ రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం కదా, నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేస్తాడు. విన్నర్ కంటెస్టెంట్ కానీ విన్నర్ కాలేడేమో ఇప్పుడు. సో రన్నరో థర్డ్ ప్లేస్కో తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ అబౌట్ డిమాండ్ పవన్ గురించి ఇది క్రిస్టల్ క్లారిటీగా ఒక సినిమా చూపించిన అనుకుంటున్నా. నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. అండ్ డిమాండ్ పవన్లో మీకు నచ్చిన క్వాలిటీ, నేను చెప్పిన దానిలో మిస్ అయిన క్వాలిటీ ఏదైనా ఉంటే కనుక కింద కామెంట్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? అండ్ మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. కనీసం డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాంటివైనా షేర్ చేసుకోండి. మీరు షేర్ చేయరు అవి కూడా. సో అది చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబకే.